నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీమాత్రి నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి ఇచ్చేది నిజమైన గౌరవం. హోదాను బట్టి కాదు, చెడ్డ పని అని తెలిసి చేయూతనివ్వడం ఆత్మహత్య కన్నా మహాపాపం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం, కృష్ణపక్షం, ఆగస్టు 30, 2024 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:05, సూర్యాస్తమయం సాయంత్రం 6:27. చంద్రోదయం రాత్రి 2:32, చంద్రాస్తమయం సాయంత్రం 4:12. తిథి ద్వాదశి రాత్రి 2:27 వరకు. తదుపరి త్రయోదశి. నక్షత్రం పునర్వసు సాయంత్రం 5:56 వరకు. తదుపరి పుష్యమి. కరణము కౌలవ మధ్యాహ్నం 2:01 వరకు. తదుపరి తైతుల రాత్రి 2:27 వరకు. తదుపరి గరిజ. యోగము వ్యతిపాతము సాయంత్రం 5:43 వరకు. తదుపరి వర్యానం. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 10:43 నుండి 12:16 వరకు. యమగండం మధ్యాహ్నం 3:22 నుండి 4:54 వరకు. గుళిక కాలం ఉదయం 7:38 నుండి 9:11 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:34 నుండి 9:23 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:41 నుండి 1:30 వరకు. వర్జ్యం రాత్రి 2:30 నుండి 4:13 వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:29 నుండి 5:17 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 3:24 నుండి 5:05 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుండి 12:41 వరకు. ఆగస్టు 30 శుక్రవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ద్వాదశి రాత్రి 2:27 వరకు ఉంటుంది. తదుపరి త్రయోదశి. తిథుల ప్రకారం ద్వాదశి తిథి ఈ మాసానికి మాస శూన్యతిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఒక్కోసారి తిథుల ప్రకారం ఎలా ఉన్నప్పటికీ అద్భుతమైన నక్షత్రాలు ఉన్నప్పుడు ముహూర్తాలు ఏర్పడతాయి. అలాగే ఈరోజు పుష్యమి నక్షత్రమున నామకరణం చేయడానికి ముహూర్తము సాయంత్రం 5:33 నుండి శనివారం ఉదయం 6:05 వరకు ఉంటుంది. తదుపరి వచ్చే త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైన తిథి. పునర్వసు నక్షత్రం శుక్రవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 6:12 నుండి సాయంత్రం 5:55 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో కొత్తగా పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. అలాగే ఈ యోగ సమయంలో ఏ కార్యక్రమాన్నైనా ప్రారంభిస్తే అద్భుతమైన ఫలితాలు పొందగలరు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు సింహరాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 11:34 వరకు మిథున రాశిలోను, తదుపరి కర్కాటక రాశిలోనూ ఉంటారు. శుక్రవారం నైరుతి దిక్కున, పడమర దిక్కున ప్రయాణాలు చేయరాదు. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం వ్రతం చేయాలనుకున్నవారు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో చేయవచ్చు. అది కుదరని పక్షంలో ఉదయం 7:30 నుండి ఉదయం 8:34 వరకు చేయొచ్చు. అది కూడా కుదరని పక్షంలో మధ్యాహ్నం అమృత గడియలలో చేయవచ్చు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం.
అర్జునుడు తీర్థయాత్రలు చేస్తుండగా ఉలిపిని గాంధర్వ వివాహం చేసుకొని ఆ ఇద్దరి ప్రేమనురాగాలకు గుర్తుగా ఈర్వ జన్మిస్తాడు. ఈరోజు ప్రశ్న: రాజ్యం మణిపురం చిత్రావాహనుడి కుమార్తె మహాసౌందర్యవతి. ఆమె ఎవరు? దేవి, చిత్రాదేవి, చైత్ర, చిత్రాంగాద. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి పట్టుదల ఓర్పుతో సమస్యల నుంచి గట్టెక్కుతారు. వృషభ రాశి చిత్ర విచిత్ర సంఘటనలు ఎదురై ఆశ్చర్యపరుస్తాయి. మిథున రాశి ఆస్తుల విక్రయాలు కొనుగోలులో తొందరపాటు చర్యలు వద్దు. కర్కాటక రాశి రాబడి విషయంలో సంతృప్తి కలుగుతుంది. రుణబాధలు తొలగుతాయి. సింహరాశి అందరికీ ఇష్టమైన రీతిలో నిర్ణయాలు తీసుకుంటారు. కన్యరాశి అందరికీ అత్యంత ఆప్తులుగా గుర్తింపు పొందుతారు. తులారాశి నిరుద్యోగులు కోరుకున్న అవకాశాలు పొందుతారు. వృశ్చిక రాశి విద్యార్థులకు అవకాశాలు శ్రమనంతరం తగ్గుతాయి. ధనుస్సు రాశి కాంట్రాక్టర్లకు మరికొన్ని అవకాశాలు దక్కుతాయి. మకర రాశి అదనపు ఖర్చులు భరించాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలలో కొంత నిరాశ. కుంభరాశి కొన్ని స్థిరాస్తులు సమకూర్చుకుంటారు. నేర్పుగా వివాదాల నుంచి గట్టెక్కుతారు. మీనరాశి ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. అప్పులు దొరకక నిరుత్సాహపడతారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.